వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. దేశాన్ని షేక్ చేస్తున్న నాసిక్ టీసీఎస్ మత మార్పిడి వేధింపుల కేసులో 42 రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నాసిక్ ప్రత్యేక దర్యాప్తు బృందం, ఛత్రపతి సంభాజీనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో అర్ధరాత్రి దాటాక ఆమె పట్టుబడ్డారు. నాసిక్ టీసీఎస్ బ్రాంచ్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. బాధితురాల్ని బ్రెయిన్ వాష్ చేయడం, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడం, ఆమె ప్రవర్తన, వస్త్రధారణపై ఆంక్షలు విధించడంతో నిదా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ముందస్తు బెయిల్ కోసం నిదా ఖాన్ చేసిన అభ్యర్థనను నాసిక్ సెషన్స్ కోర్టు మే 2న తిరస్కరించింది. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో నిదా ఖాన్ సోదరుడు డానిష్ షేక్ సహా మరో 7 నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మలేషియా వంటి ఇతర దేశాల సంబంధాలు ఏమైనా ఉన్నాయా, బాధితురాళ్లను లొంగ తీసుకోవడానికి మత్తుమందులు వాడారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీఎస్ యాజమాన్యం ఇప్పటికే నిదా ఖాన్ను విధుల్లో నుంచి తొలగించింది. ప్రస్తుతం ఆమెను ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా నాసిక్కు తరలించారు. ఈ విషయంపై మరిన్ని సమాచారం మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి, దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? సంగీత, మహారాష్ట్ర నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లో చోటు చేసుకున్న లైంగిక వేధింపులు, బలవంత మత మార్పిడుల ఆరోపణల కేసులోని ప్రధాన నిందితురాలైనటువంటి నిదా ఖాన్ ను ఎట్టకేలకు సంభాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈమె గత కొన్ని రోజులుగా కూడా పరారీలో ఉండగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినటువంటి పోలీసులు, అంటే అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించి మరి ఆమెకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ లను సేకరించి ఆ ఎవిడెన్స్ ల ద్వారా నిన్నైతే ఆమెను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మనం చూసుకుంటే కనుక నాసిక్ లోని టీసీఎస్ క్యాంపస్ లో పనిచేసే మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న ఒక ముఠ లైంగిక వేధింపులకు, మత మార్పిడులకు ఒత్తిళ్లను చేసి అదేవిధంగా మహిళా ఉద్యోగులను అనుచితంగా తాకుతూ, బాడింగ్ షేమింగ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ మతాచారాలను పాటించాలని మహిళలను వేధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయమై మహిళా ఉద్యోగులు ఈమెయిల్ పెట్టడం ద్వారా ఈ కేసుకు సంబంధించిన విషయాలు అయితే కూడా వెలుగులోకి వచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అసలు మనం చూసుకుంటే కనుక ఫిబ్రవరి 2022 నుంచి కూడా మార్చి 2026 వరకు కూడా ఈ తీవ్రమైన ఒత్తిళ్లు, అంటే మహిళా ఉద్యోగుల మీద ఈ విధమైన మత మార్పిడి ఒత్తిళ్లు, లైంగిక వేధింపులు జరిగాయన్న విషయం అయితే మనందరికీ తెలుస్తోంది. అండ్ అదే విధంగా చూసుకుంటే కనుక ఈ నిదా ఖాన్ గురించి ఆరాధిస్తే అయితే కనుక టీసీఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆమె హెచ్ఆర్ కాదని, ఆమె కేవలం ఒక టెలికాలర్ మాత్రమే అని, ఆమెను ఆల్రెడీ ఉద్యోగం నుంచి తీసేశామని అయితే కూడా టీసీఎస్ కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఈ విషయం, ఈ మత మార్పుల కేసు విషయం అయితే కూడా మీరు తీవ్రంగా సమగ్ర విచారణ చేయవలసిందని కూడా టీసీఎస్ వాళ్ళు తెలియజేయడం కూడా జరిగింది. అయితే నాసిక్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తూ వీటి మీద ప్రత్యేక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ కీర్తి. సో నాసిక్ టీసీఎస్ బ్రాంచ్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసాము. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.